నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా సరే ఫుడ్ పాయిజన్ గురించినే చర్చ జరుగుతోంది. ఇక ముఖ్యంగా దీనిపైన అటుపక్క మానవతారాయని కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. మరికొంతమంది కొండా సురేఖ గారండి, మానవతారాయ్ గారండి, ప్రధానంగా అప్పటి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆయన పైన ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా దీని వెనుక ఫుడ్ పాయిజన్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో అందుకనే ఎప్పుడైతే వీళ్ళంతా కూడాను గతంలో స్వేరోలుగా ఉన్నారు, ఇప్పుడు స్వేరో విద్యార్థులు వీళ్ళు. సో సోషల్ వెల్ఫేర్లో చదువుకొని నానా కష్టాలు పడి వచ్చారు. సో పూర్తిగా అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది వీళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు మన స్టూడియోకి వెళ్ళి తీసుకొచ్చాం. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారా, లేదంటే మానవతారా ఉన్నారా, అసలు ఎవరున్నారు, వాట్ ఈస్ వాట్ అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చూసినా సార్ అంటే మీరు సోషల్ వెల్ఫేర్లో చదువుకొని ఈరోజు ఇంతవరకు ఈ స్థాయికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని పిలవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి చాలా దగ్గరగా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఒక ప్రధానమైన ఆరోపణ, ఈరోజు వందల మంది పిల్లలు ఈ యొక్క అస్వస్థతకు గురవడానికో ఫుడ్ పాయిజన్కి గురవడానికో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీని వెనుక ఉన్నారని చెప్పేసి ప్రధానంగా మానవతారాయ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కొండా సురేఖ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఏం చెప్తారు? అయితే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పెద్దలందరూ చెప్పిందంతే వాస్తవం. ఎందుకంటే దాని వెనుక మాజీ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. నేను ఐపీఎస్ అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ప్రవీణ్ కుమార్ గతంలో చేసిన ఏదైతే తన సొంత ప్రయోజనాల కోసం చేసిన వ్యక్తియే మానవతరాయ్ గారు చెప్పినా లేకుంటే మినిస్టర్ గారు చెప్పింది వాస్తవం అది. ఎందుకంటే ఇవాళ మేము స్వారోగా, నేను ఓయూ స్టూడెంట్ బోనాల నగేష్గా, ఓ స్వారో పూర్వ విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన మాకు సెక్రటరీగా ఉన్నాడు. 2012లో మాకు సెక్రటరీగా ఉన్నాడు. ఆ సెక్రటరీ పదం కొంతకాలం తర్వాత తెలిసింది. ఆయన సెక్రటరీ పదం ఎట్లా వచ్చిందంటే గతంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పీలేరు కాన్స్టిట్యూన్సీలో కిషోర్ అనే వాళ్ళ తమ్మిని కాడికి పోయి ఆయన ప్రాణాలు కాపాడికి గురుకుల సెక్రటరీగా వచ్చాడు. కానీ పేద విద్యార్థులు చదివిపోయినకి రాలే. ఇవాళ చాలా మంది ఏమనుకుంటారు అంటే మా ప్రవీణ్ కుమార్ గారు గొప్ప అని చెప్పుకుంటున్నారు. ప్రవీణ్ కుమార్ అంటేనే సమాజానికి గొప్ప కావాలి కదా, కొంతమందికి ఎట్లా గొప్ప అవుతాడు. కానీ ఇక్కడ చూడు, ఈ వ్యక్తి మీకు తెలుసా? అలెగ్జాండర్ తెలుసు. మరి ఆయనేమో ప్రవీణ్ కుమార్ చాలా గొప్ప వ్యక్తి అని మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి మాట్లాడదాం, ఆయన ఏం మాట్లాడే విందాం. మా గొప్ప వ్యక్తి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు నిన్న. తనకు నిజంగా నైతిక అర్హత లేదు. అంత పెద్ద గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మానవతరాయికి ఏ ఒక్క విధంగా పనికిరానటువంటి వ్యక్తి. ఇవాళ నిరుద్యోగుల పేరుతోటి ఇవాళ రాజకీయ వ్యభిచారిగా మారి ఇవాళ రైట్. అంటే ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే చాలా క్లియర్ గా చూద్దాం ఆయన ఏం చెప్తున్నాడు. మా గొప్ప వ్యక్తి అని చెప్తాను. వాస్తవానికి ప్రవీణ్ కుమార్ తో పోల్చుకునే అర్హత మానవతరాయికి లేదు. ఎలా అంటే ఆయన ఎన్కౌంటర్ చేసి ఎన్కౌంటర్ చేయలే కదా, ఆయన ఎన్కౌంటర్ చేసిండు. అక్రమ సొమ్ము ఇవాళ 1000 కోట్ల రూపాయలు సంపాదించిన మానవతరాయ్ అట్లా సంపాదించలేదు. వాస్తవానికి 100% అలెగ్జాండర్ గారు చెప్పింది 100% ప్రవీణ్ కుమార్ గారికి మానవతరాయ్కి ఏమాత్రం పోలిక లేదు. ఎందుకంటే గతంలో ఎన్కౌంటర్ చేసిన పేరు ఆయనకు లేదు, ఈయనకుంది. ప్రవీణ్ కుమార్కి ఎన్కౌంటర్ చేసినట్టుగా ఉంది. వాస్తవాలు ఇవాళ పరిటాల శ్రీరామ్ అడిగితే తెలుస్తుంది. ఇవాళ అక్కడ పోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని చెప్తే అర్థమవుతుంది. అలాగే దళితులను ఇవాళ ఏదైతే మొన్న పుణ్య దంపతి 2 అడ్వకేట్లు చచ్చిపోయిన దాంట్లో కూడా ఆయన హస్తం ఉన్నది. ఆయన ఎవరు మాజీ ఎమ్మెల్యేని పట్టుకుంటే తెలుస్తుంది దాని వెనుక ఎవరున్నారు అనేది. వామన్ రావు కానీ వాళ్ళ దంపతులు. అలాగా కరీంనగర్లో ఎస్సీలను ఎక్కువ, సిరిసిల్లలో నవీన్ రావు అంటాడు ఒక వెలమ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి కూడా అత్యాచారం చేస్తే అక్కడెక్కడ పోయినావు ప్రవీణ్, అప్పుడు మాట్లాడలే ఈ ప్రవీణ్. మరే ఇప్పుడు ఏదైతే ప్రవీణ్ కుమారు ఎస్సీ హాస్టల్లో అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతుంది కదా, మరి ఇన్ని రోజులు ఎందుకయ్యా బిల్డింగులు లేవు? ఇవాళ అప్పటికీ కాంట్రాక్ట్ బిల్డింగ్ రెన్యువల్మెంట్ లేవు, సొంత బిల్డింగ్ లేవు, అద్దె భవనాల్లో ఈయన కోట్ల రూపాయలు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, స్క్రాప్ టీం ఉంది. గతంలో ఉన్న ఏదైతే ఈ గురుకుల అడ్మిషన్లు అమ్ముకొని కాంట్రాక్టులుగా ఆయనకు ఒత్తసు పలికే వ్యక్తులను వెంటనే మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి మేము వినతి పత్రం ఇస్తాం, ఆ స్క్రాప్ అంతా తీసేయండి. ఆ పాత టీం ఉండడం వల్లనే ఇవాళ పిల్లలు ఇవాళ పింక్ బ్యాచ్ ఇవాళ కేటీఆర్ నువ్వు భజన ఇస్తే భజన రేపు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇస్తారు. ఇవంతా టికెట్ల కోసం తన మీద కోట్ల రూపాయలు స్వారో అని స్థాపించి ఒక ఆర్గనైజేషన్ స్థాపించి కొన్ని 1000 కోట్లునే దాని మీద విచారణ చేయండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఎంత ఉంటుంది? మా అంటే 500 కోట్లు లేకుంటే 1000 కోట్లు ఉంటాయి. 5000 కోట్ల రూపాయల డబ్బు ఇవ్వండి. ఆర్ఎస్ కుమార్కి 5000 కోట్ల రూపాయలు ఉంది. విచారణ చేయండి. 2 పిల్లలు కష్టపడితే ఎవరెస్ట్ ఎక్కించా పూర్ణ ఆనంద్ అంటే మరి మీ పిల్లలు ఎందుకు ఎక్కియాలి?
మీ పిల్లల్ని ఎందుకు ఢిల్లీ యూనివర్సిటీలలో చదువుతున్నావు? చదివిపిస్తే ఇలా ఏమైనా మాట్లాడితే దళితుల మీద దాడులు చేపిస్తాం. ఈయనే నవ అంబేద్కర్, అభినవ పూలే, అభినవ అంబేద్కర్ ఆయన పేర్లు రాసుకొని అడాప్ట్ చేసుకొని పిల్లల కాంచాలి ఆయన బొమ్మలు వేసుకొని పెద్ద ఏదో అంబేద్కర్ లాగా పూలే లాగా ఉద్ధరిస్తుండు. సమాజంలో ఈయన రాకముందే గురుకులాలు ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి తెలంగాణ సమాజం. ఈయన రాకముందే గురుకులాలు ఉన్నాయి, ఈయన రాకముందే సెక్రటరీలు ఉన్నారు, ఈయన రాకముందే పిల్లలు ఉన్నత స్థాయిలో శిఖరాలకు ఎదిగిండ్రు. దానికి నిదర్శనమే చాలామంది ఉన్నారు చెప్పుకోవాలంటే. ఈయన వచ్చి ఏదో టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంది, ఇవాళ ఈ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ టెక్నాలజీలో అయిపోయిండు అంతే. మరి అయిపోయిన వ్యక్తి ఇవాళ అదే 10 పారాగ్రాఫ్స్ ఉంటుంది కదా స్వారోలలో, మరి అదే వ్యక్తి కాళ్ళు మొక్కొద్దు, దండం పెట్టొద్దు, చెప్పులు ఇప్పొద్దు అన్న వ్యక్తి ఇవాళ ఆయన సొంత ప్రయోజనాల కోసం కాళ్ళు మొక్కుతున్నాడే. మరి దాన్ని ఏమంటారు? మరి మీ మహానుభావుడే, ఈయన మహానుభావుడే. ఇలా ఈయన ఎన్నుకున్న వాళ్ళంతా గురుకుల అడ్మిషన్ల కోసం పనిచేసిన వాళ్ళే. ఇవాళ చికెన్ కాంట్రాక్ట్లు, వెజిటేబుల్ కాంట్రాక్ట్లు, ధోబీ కాంట్రాక్ట్లలో పనిచేసిన కాంట్రాక్టర్లే తప్ప వాళ్ళు నిజమైన స్వారులు కాదు, నిజమైన స్వారు విద్యార్థులు కాదు. నేనేమంటున్నా, ఒక కులానికి వంతెన వలికే వ్యక్తి అసలు ఆయన ప్రవీణ్ కుమారే కాదు. ఇవాళ సమాజానికి సబ్బండ వర్గాలకు ఉండాలి, సబ్బండ వర్గాలకు చైతన్యం కల్పించాలి. ఇవాళ సమాజం చెప్పాలి, ఫేక్ బ్యాచ్ కాదు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకొని 2000 3000 ఇచ్చి పేడ్ బ్యాచ్ చెప్తే కాదు. మేము చెప్తా ఉన్నాం, మానవతా విలువలు ఉన్న మానవత రాయని ఏమాత్రం మీరు అవాకులు చవాకులు చేస్తే నాలుకలు చీరుస్తాం. మానవత రాయ అనే వ్యక్తి ఇవాళ సమాజం కోసం 2-3 సార్లు టికెట్ వదులుకొని నిరుద్యోగుల కోసం ఏ జిల్లా లైబ్రరీని అడిగినా మానవతరాయ్ ఒక మాట చెప్తున్నా, ఆయనకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు, గురుకుల సెక్రటరీ అయితే ఆయనను గుర్తుపడుతురు. కానీ మానవతరాయ్ ఏ సెక్రటరీ కాదు, ఏ ఉద్యోగం లేదు, కానీ ప్రతి పల్లెలో మానవతరాయ్కి 10 మంది గుర్తున్నారు. రైట్, ఇది ఛాలెంజ్. అన్న మీరు చెప్పండి, స్వేరోకి సంబంధించి అసలు స్వేరో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? నిజంగానే స్వేరోని అడ్డం పెట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ విధంగా సంపాదించాడు? అసలు ఏదైతే ఇప్పుడు నిన్న ప్రవీణ్ కుమార్ సార్ మీద మాట్లాడుతున్నారో వాళ్ళకొకటే ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్, ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ కాబట్టి ఆయనకు గన్ మ్యాన్ వదిలేసి ఆయన ఒక్కొని రమ్మని చెప్తున్నాము. ఏ గురుకులకైనా పోదాం. ఏదైతే కేసీఆర్ హయాంలో ఒక గురుకుల పాఠశాల సాధించిన అని చెప్తున్నాడో ఆ గురుకుల పాఠశాలకు నూరా మేము వస్తాం, అక్కడ చర్చ పెడదాం. ఇది నిజంగా అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి, గురుకులాలను అడ్డం పెట్టుకొని గురుకుల విద్యార్థులను అడ్డంగా పెట్టుకొని నువ్వు అక్రమంగా ఎంత సంపాదించినావు, ఇలా నిరుద్యోగ చేసేని మాట్లాడుతున్నావు. నీ స్వేరో మీద చర్చ పెడదాము, నీ మీద చర్చ పెడదాము, నిరుద్యోగ విద్యార్థులపైన నిరుద్యోగ ఉన్నటువంటి మానవులపై చర్చ పెడదాము. ఎట్లా జరిగింది అసలు? అంటే అన్న చెప్తున్నారు 5,000 కోట్లు సంపాదించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోని అడ్డం పెట్టుకున్నాను. అసలు ఎట్లా జరిగింది అది? గురుకులాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్లను బెదిరించి అక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని ఇలా డిఎస్ఎస్ భవన్లో తీసుకొస్తే మొత్తం ప్రవీణ్ కుమార్ ఉన్నటువంటి కోవట్ బ్యాచ్. ఆ కోవట్ బ్యాచ్ ఏంటంటే ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2012 నుంచి 2019 వరకు మీరు ఉన్నంత వరకు ఎంతమందిని ఎస్టీ వాళ్ళను ఆర్సీఓలుగా లేకపోతే హెడ్ మాస్టర్లుగా ప్రమోట్ చేసినావు, నీ వర్గానికి మొత్తం ఆర్సీఓ నిలబెట్టినావు. ఈ రోజు వరకు కూడా హెడ్ ఆఫీస్లో ఒక ఎస్టీ కూడా లేరు. అంటే ఒక కమ్యూనిటీని తీసుకువచ్చి వాళ్ళ కమ్యూనిటీ ద్వారా స్వేరదలో డబ్బులు పెట్టుబడి పెట్టేసి అల్లంపూర్లో ఒక మీటింగ్ పెట్టిండు. ఆయన ఏంటంటే ఆయన బర్త్డే సెలబ్రేషన్ సీఎం కంటే ఎక్కువ బర్త్డే, కేసీఆర్ కంటే బర్త్డే ఎక్కువ చేస్తే కేసీఆర్కు మండి ఆయన పక్కన పెట్టిన వల్ల అప్పుడు కేసీఆర్ తిట్టిండు ఆయన. తర్వాత ఆ డబ్బులు మళ్ళీ మలుచుకొని మళ్ళీ కేసీఆర్తో పోయి కాలు మొక్కినటువంటి సన్యాసి ఆయన. ఎవరైతే ఛాలెంజ్ చేస్తా ఉన్నారో మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ ప్రవీణ్ కుమార్ నీకు నా గుండు బాస్లను నీకు నా సెక్రటరీ వదిలేసిరా, గురుకుల విద్యార్థులుగా మేము పూర్వ విద్య ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వు రా అక్కడికి, అక్కడ నీ ఏ గురుకులాన్ని ఎంచుకో, రాష్ట్రంలోనే ఏ గురుకులాన్ని ఎంచుకో, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆ గురుకులకు పోదాము, అక్కడ చర్చ పెడదాం. కానీ ఇలాంటి పేటి బ్యాస్ల వల్ల మనం బెదిరిస్తే మేము బెదిరిపోయేది కాదు. ఒక్కవేళ కాంగ్రెస్ పార్టీ జోలికి అరవక్షాలు పేల్చే విధంగా మాట్లాడితే మాత్రం బీఆర్ఎస్ ఆ పార్టీ రాజీనామా చేసి బయటికి రా, మేమేంటో చూపిస్తాం. రైట్, అంటే 2012 నుంచి కూడాను స్వేరోలుగా సోషల్ వెల్ఫేర్ విద్యార్థులుగా మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా దగ్గరగా ఉన్నారు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విధి విధానాలు ఏంటి, ఆయన వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అసలు? ఫస్ట్ మేము 2013 నుంచి 15 రాజపేట గురుకుల అని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న దాంట్లో నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఆర్ఎస్ ప్రవీణ్ అనే వ్యక్తి రావడంతో ఆయన స్టైల్ ఎలా ఉండేదంటే, ఫస్ట్ ఆయన ఎంటర్ కావడంతో ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళ పిల్లల్ని ఒక కాంట్రాక్టర్లుగా ఒక వార్డెన్లుగా పెట్టి ఈయన ఉన్నప్పుడు ఏదో మాకు బంగారు కంచంలో బువ్వ పెట్టినట్టు అదే నీళ్ళ చారు. ఏమన్నా మీడియా అప్పుడు ఎట్లుండేదండి కేసీఆర్ టైంలో, ఇప్పుడు అంటే ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం కాబట్టి మీడియా కానీ అందరు స్పందిస్తున్నారు తెలుస్తున్నాయి. అప్పుడు ఈయన స్టైల్ ఎలా ఉండేదంటే, ఈయన తెచ్చి రివాల్వర్ టేబుల్ మీద పెట్టి ప్రిన్సిపల్ని బెదిరియటం, పిల్లల్ని బెదిరియటం,
ఇది ఈయన నైజం, ఈయన స్టైల్. అప్పుడేదో మాకు బంగారపల్లెల్లో బంగారు ముద్దలు పువ్వులు పెట్టినట్టు అప్పుడు అదే నీళ్ళచారు, అప్పుడు అదే. కాకపోతే ఇప్పుడు మీడియా ప్రజాస్వామ్యం కాబట్టి తెలుస్తుంది అక్కడ సంఘటనలు జరుగుతున్నాయి. అయితే మాకు ఫస్ట్ ఈయన వచ్చినప్పుడు స్వేరో అనేది ఒకటి ఏర్పాటు చేసిందండి. నేను కూడా నా ఇంటర్మీడియట్ అయిపోగా నాకు ఫోన్ రాగానే నా పేరు పట్ల నాగరాజు, పట్ల నాగరాజు స్వేరో, నాకు తెలియదు అసలు అదే పట్ల నాగరాజు స్వేరో అని నేను ప్రౌడ్గా పెట్టుకున్నా. స్వేరో అంటే సోషల్ వెల్ఫేర్ ఏరో, అంటే నింగే హద్దుగా నింగికి నిచ్చెన వేసేటట్టు మనం ఎగరాలని ఈయన పెట్టిండు. అది మాకు అప్పుడు తెలియదు కదా, అమ్మో ఈయన ఏదో తెచ్చిండు మనం ఇంత అని మేము ఫీల్ అయ్యి, మన కోసం తెచ్చిందని ఫీల్ అయ్యి ఈ స్వేరో ముసుగులో చదివిన మంచి ఉద్యోగ గురుకులాలలో చదివిన మంచి ఎంప్లాయీస్ని అందరినీ ఒక దగ్గర పోగు చేసి వాళ్ళ దగ్గర పైసలు ముందుకు ఈయనకు ఒక రాజకీయ ప్లాన్ తోటి ముందే దీన్ని ఫామ్ చేసి వాళ్ళ దగ్గర ఎన్ఆర్ఐల కాడ డబ్బులు జమ చేసుకొని అప్పుడు మా ఊళ్ళో ఎలా బహుజనులు ఎలా అడిక్ట్ అయ్యారంటే ఆయన గుండు చేయించుకుంటే గుండు కూడా చేయించుకునే స్థాయికి ఈయన చేసిండు అనమాట. అంత పిచ్చోళ్ళని నా బహుజనులు నేను ఏనుగు మీద వచ్చి ఏనుగు మీద వచ్చి కేసీఆర్ పంతం తెలుస్తా అన్నాడు, ఇప్పుడు కారే ఆయనకి దిక్కైంది. అంత నమ్మిరు నా స్వేరో, నా బిడ్డలు, నా అన్నలు, నా చెల్లెలు అంత నమ్మే విధంగా చేసి ఈరోజు ఆయన చేసిన ఆయన నైజాం కానీ ఆయన ఒక రౌడీ ముఖాన్ని ఏర్పాటు చేసుకుంటాను స్వైర ఇజంలో ఒక రౌడీ ముఖాన్ని. అయితే మాకు ఫస్ట్ ఈయన కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒక 10 కమాండ్మెంట్స్ ఇచ్చిందండి. ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. అయితే అందులో 7వ పాయింట్ ఏంటంటే ఐ షల్ నెవర్ బి బెగ్ అండ్ చీట్. ఈ రోజు నువ్వు ఎవరిని చీట్ చేయలేదు, ఎవరిని చీట్ చేయలేదు. నా బహుజనులు బిఎస్పి అని నా ఎస్సీలు ఎస్టీలు చీట్ చేసి మాయావతి చీట్ చేసిండు, ఎమ్మెల్యే టికెట్లు చీట్ చేసిండు, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నాడు అతను. ఆయన పెద్ద చీటరు. కేసీఆర్ కు అమ్ముడు పోయిండు. కేసీఆర్ ని చీటర్ గా తయారు 500 కోట్లు కేసీఆర్ ఇచ్చిండు తనకి, 500 కోట్ల రూపాయలు. ఇవాళ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కువ మాట్లాడితే టికెట్లు అనుకుంటున్నాం, కానీ ఒకటి చెప్తా ఉన్నాం, రేపు గవర్నమెంట్కి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓయూ స్టూడెంట్గా, పూర్వ విద్యార్థి స్వారోలుగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మేము ముఖ్యమంత్రి గారి కాడికి వెళ్తాం, డిప్యూటీ ముఖ్యమంత్రి కాడికి వెళ్తాం, వెంటనే చర్యలు తీసుకొని ఆ పాత కాంటాక్ట్లను మొత్తం వెరిఫికేషన్ చేసి మొత్తం తీసేయాలి. క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకునేలాగా నివేదిక కూడా తయారు చేసినాం. వీళ్ళు దాదాపు ఎంతమంది గురుకులాలు ఇది ఒకటి సమాజానికి తెలవాలి, చాలా ఇంపార్టెంట్. గురుకులాలు ప్రవీణ్ కుమార్ స్థాపించడానికి కొంతమంది ప్రజల్లో విద్యార్థులలో అది మస్కిత్వంలో నాటిపోయింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, గురుకులాలు స్థాపించింది ప్రవీణ్ కుమార్ కాదురా నాయన. గురుకుల సెక్రటరీ బిల్డింగ్ కు ఒక అటెండర్ లేక వచ్చిన వ్యక్తే. ఇప్పుడు ఎన్కౌంటర్లు చేసినో ప్రవీణ్ కుమార్ అకౌంట్లో పడదు, విద్యార్థులు చదివిస్తే ప్రవీణ్ కుమార్ అకౌంట్లో పడతాడు. ఇది విచిత్రం. ఎన్కౌంటర్లు చేసినప్పుడు ప్రభుత్వ సిపాయి, ఇక్కడ గురుకుల సెక్రటరీకి వచ్చినప్పుడు ప్రభుత్వ సిపాయి. అప్పుడు ఎప్పటికైనా ప్రభుత్వ సిపాయి. ఆ సిపాయి కొన్ని తాయిలాలు ఎక్కువ కావడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తారనే ఉద్దేశంతో కాళ్ళేళ్ళ బేరసారాలకు వచ్చి రాజీనామా చేసిండు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాజీనామా చేసిండు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు పోగానే మీడియాతో మాట్లాడగానే పిలుచుకొచ్చి ఎవడెవడు బాగా మాట్లాడినని మార్కులు వేసుకొని ఎవరికి ముట్ట సంచులు పంపాలో వానికి సంచులు పంపుతాడు. ఆయన బినాములను ఏర్పాటు చేసుకున్నాడు, దందా చేస్తాడు. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కంటే గురుకులాలు నువ్వు స్థాపించలేరని ఆయన, నువ్వు బిల్డింగ్ కట్టలే, ఏం కట్టలేదు. నువ్వు ఆర్ఎన్ శంకర్ అనే వ్యక్తి, శంకర్ అనే వ్యక్తి, తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన ఎర్రనాయుడు మోత్కిపల్లి అప్పుడు స్థాపించింది 94 టైంలో, ఆ టైంలో స్థాపించింది. ఈయన ఏదో స్థాపించి ఎలగబెట్టినట్టు. ఈయన సెక్రటరీ, సింపుల్ చెప్పాలంటే సెక్రటరీ. ఒక పాయింట్ చెప్పబోతున్నా, మీరు ఈ వ్యక్తి అనే వ్యక్తి ఈయన ఎవరున్నారో, ఈయన అలెగ్జాండర్ అనే వ్యక్తి అనే వాళ్ళ భార్యకి జైలు ఎలా అయింది, ఈయన ఏ విధంగా గురుకులాల్లో కాంట్రాక్ట్ చేస్తుండు, ఇవన్నీ త్వరలోనే మేము ఈయనతో పాటు ఒక దాదాపుగా 200 నుంచి 250 మంది ఒక నివేదిక మేము తయారు చేసినాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. మేమంతా స్వేరో, అందులో జెన్యూన్ స్వేరోలు ఉన్నారండి. ఒకటి గురుకుల, నేను ఒకటి చెప్తా ఉన్నా, గురుకుల ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏ ఒక్కనాడు 5th 6th అడ్మిషన్ల కోసం ఆయన ముఖం కూడా మేము చూడలేదు. ఆ వీళ్ళు 20,000 30,000 40,000 తీసుకొని ఆయనకు పైసలు ఇస్తున్నా, మరి ఎవరికి ఇస్తున్నారో తెలియదు. కానీ వీళ్ళు సెక్రటరీల పేర్ల మీద, గురుకుల విద్యార్థుల పేర్ల మీద దందాలు చేసుకున్నాడు. ప్రవీణ్ కుమార్ నేర్పింది ఒకటే, ప్రవీణ్ కుమార్ నేర్పింది ఒకే ఒక్కటి. ప్రవీణ్ కుమార్ నేర్పింది ఏంటంటే 5th 6th 10th ఇంటర్మీడియట్ గేట్లు ఓపెన్ చేసినాం, మీరు తీసుకురండి, అమ్ముకోండి, ఆర్థికంగా డెవలప్, ఆర్థికంగా ఆయన ఒక మాట అన్నాడు,
గతంలో స్వారీగా ఉన్నప్పుడు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, మీరు పాన్ బండి పెట్టుకోవచ్చు, మీరు పరోటా బండి పెట్టుకోవచ్చు, మీరు పానీపూరి చేసుకోవచ్చు, మీరు ఇడ్లీలు పెట్టుకోవచ్చు, మీరు బజ్జీలు చేసుకోవచ్చు అన్నాడు. వాళ్ళ పిల్లలు మాత్రం ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతారు. వాళ్ళ పిల్లలు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతారు. పాపం ఆ ఆదివాసీ పిల్లలు, ఆ ఆనందపూర్ణ వాళ్ళు కష్టపడి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ బాడీ స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ పేరెంట్స్ జీన్స్ ప్రకారం వాళ్ళు వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కితే నేను ఎక్కించినని చెప్పుకున్నాడు. ఇక ఎవరికి పుట్టిన పిల్లలు నా పిల్లలు అని చెప్పుకునే పెద్ద చీటరే ఈయన. చీటర్ ప్రవీణ్ కేఏ పాల్. రాబోయే రోజుల్లో కేఏ పాల్గా ముద్ర పడ్డది. ఈయన బీఎస్పీ వచ్చినప్పుడు 5% ఓటు పెరిగింది. ఇప్పుడు ఏమంటారు అంటే అదే ఆడపిల్లలు అదే స్వార పిల్లలు చెప్పించి కొడతాంటారు. సో మొత్తానికి కూడాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి గతంలో ఎప్పుడైతే 2012లో వీళ్ళంతా స్వారులుగా ఉన్నారు, ఒరిజినల్ స్వారోస్ మేమని చెప్తా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విధి విధానాలు ఎట్లున్నాయి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో గురుకులాలకు సంబంధించి ఎలాంటి దందాలు నడిపాయో చాలా క్లియర్గా చెప్పారు. సో మొత్తానికి కూడాను ఇప్పుడు అసలు ఫుడ్ పాయిజన్ వెనుక ఉన్నది ఎవరు ఏంటి అనేది కూడాను తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. సో త్వరలోనే ఆ నిజాలతో మళ్ళీ వస్తామని చెప్తా ఉన్నారు. అంతవరకు సెలవు, నమస్తే.